హలో అండి, హాయ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాగ్. ఈరోజు చిన్న పిల్లలకు అన్నం ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే కొద్దిగా వేగనివ్వాలి. ముందుగా అయితే మనము బియ్యం పప్పునైతే కడుక్కొని ఒక 10 మినిట్స్ దాకా అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలండి. దోరగా వేగనివ్వాలి ఉల్లిగడ్డలు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక బ్రౌన్ అయినాయి ఉల్లిగడ్డలు. దాంట్లోకి మనమైతే నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు. నేనైతే పెసరపప్పే వండుతాను మా పాపకి. పిల్లలకి పెసరపప్పు పెడితేనే మంచిదండి. ఇప్పుడు దాంట్లోకి మనమైతే పెసరపప్పు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దాంట్లోకైతే నేను ఒక టమాటాని అయితే కోసుకున్నాను అన్నమాట. మనము టమాటా మీద ఉన్న పొట్టునైతే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత అది టమాటా పొట్టు అనేది వస్తుంటుంది. పిల్లలు దాన్ని తీసి అంటే ఇట్లనే చేస్తారన్నమాట. అందుకే నేనైతే పొట్టు అయితే తీసుకుంటాను. ఈ విధంగా కలుపుకోవాలి. మీరు పసుపు వేయాలనుకుంటే పసుపు వేసుకోవచ్చండి. నేనైతే పసుపు వేయను. అది మన ఇష్టము. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాంట్లోకైతే మనం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాను కదండి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా అయితే వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే అన్నం జర మెత్తగా ఉడకాలి కదండి. అందుకే ఇంకా కొద్దిగా అయితే వాటర్ పోస్తున్నాను. ఇంకా మూత పెట్టేశాను. ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలండి. అన్నం మెత్తగా ఉడికిపోతుంది. ఒక 4 to 5 విజిల్స్ రావాలి. చూసారు కదా, అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే పప్పు గుత్తి తీసుకొని అయితే అన్నం మొత్తం రుబ్బి అంటే ఇట్లా రుబ్బితే అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా. పిల్లలు సాఫ్ట్గా తినేస్తారన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే పప్పు గుత్తెతో ఇలా రుబ్బుకోవాలి. చాలామంది అయితే ఇట్లా పప్పు గుత్తె అంటే ఇట్లా అన్నం ఉడికిన తర్వాత రుబ్బకుండా మిక్సీ పట్టి తినిపిస్తారండి. అలా అయితే పిల్లలకు తినిపించొద్దండి. వీలైనంత వరకు ఇలా మ్యాష్ చేసి తినిపించాలి పిల్లలకి. చూసారు కదా, మొత్తం మెత్తగా అయితే ఉడికిపోయిందన్నమాట అన్నం. చూడండిగా, మెత్తగా ఉడికిపోయింది అన్నం. పిల్లలైతే చాలా బాగా తినేస్తారండి అన్నం. మనం ఇలాగే 4-5 రకాలుగా అయితే వండుకోవచ్చు అన్నమాట. మొత్తానికైతే పిల్లల అన్నం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడైతే నేను మా పాపకి తినిపిస్తున్నాను. పాప అయితే బాగా మంచిగానే తినేస్తుందండి. ఏం సతాయ్యదు అన్నం విషయంలో. చూడండి, మా పాప అయితే బాగానే మంచిగానే తింటుంది.